ఇది ఇంపార్టెంటు. రూపాయి ఖర్చు పెట్టకుండా మనమేందంటే, మన యొక్క కెరీర్‌ని స్టార్ట్ జేయొచ్చు. ఇది సక్సెస్ అవ్వడానికి టైం పడతది. కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తామన్నది మన పైన డిపెండ్ అయ్యి ఉంటది. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీ అందరికో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అది నేను నా లైఫ్‌లో నేను ఇంప్లిమెంట్ చేసింది. అండ్ అంతే కాకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ముఖ్యంగా ఎవరైతే యూత్ అయితే ఉన్నారో దాంట్లో గర్ల్స్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు ఎవరైనా సరే డెఫినిట్‌గా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అది మీరు సక్సెస్ అవ్వాలి అంటే. ఓకేనా? అదొచ్చేసి ఏంటి నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో పెట్టాను. బట్ అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తాను. సో, డెఫినిట్‌గా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఇంప్లిమెంట్ చేయాలనే నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరుగుతుంది. డెఫినిట్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి డెఫినిట్‌గా మీరైతే ట్రై చేస్తారు. ట్రై చేస్తే మాత్రం చెప్తున్నా కదా! డెఫినిట్‌గా మీరు మంచి పొజిషన్‌లో అయితే ఖచ్చితంగా అయితే ఉంటారు. ఓకేనా? సో, ఇక్కడ గైస్ అదొచ్చేసి ఏంటి అంటే పాసివ్ ఇన్‌కమ్. ఓకేనా? ఇది చాలా మందికి తెలీదు. తెలిసినా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు పెద్ద పెద్ద క్రియేటర్స్ యొక్క వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యొక్క వీడియో చూసినప్పుడే మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు గాబట్టే వాళ్ళు ఆ పొజిషన్‌లో ఉన్నారు. మనం ఇంప్లిమెంట్ చేయట్లే గాబట్టే స్టిల్ మనం ఇదే పొజిషన్‌లో ఉన్నాం. ఓకేనా? సో, ఇక్కడ గైస్ దయచేసి చెప్తున్నా దీన్నేదో ఎడిటింగ్ జేస్తూ, లేకపోతే మీకు అర్థం అవ్వాలి అట్లా ఇట్లా అని జెప్పేసి నేను జెప్పను. నేచురల్‌గా రా ఫుటేజే నేను క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, మీకు అర్థం అవ్వాలన్నట్టు కాకపోయినా గానీ, నాకు నచ్చినట్టు, నాకు చెప్పాలనిపించినట్టు, నాకు చెప్పొచ్చినట్టయితే నేను చెప్పడానికైతే ట్రై జేస్తాను. ఓకేనా? సో, ఇక్కడ గైస్ పాసివ్ ఇన్‌కమ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఇప్పుడు గైస్ మనం నార్మల్‌గా వచ్చేసి ఏదైనా ఒక జాబ్ జేసినామనుకోండి. ఎవ్రీ మంత్ ఒక 15,000 20,000 జాబ్ జేసినామనుకోండి. ఎన్ని మంత్స్ జేస్తాం? ఎన్ని ఇయర్స్ జేస్తాం? ఎన్ని ఇయర్స్ చేసినా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం. అంటే ఒక 5 ఇయర్స్ చేశామనుకోండి. 5 ఇంటూ 12 మంత్స్ ఏసుకున్నామనుకోండి. ఎన్ని మంత్స్ అవుతుంది? దానికి మనకి ఎవ్రీ మంత్ ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది? ఐ మీన్ ఎంత సాలరీ వస్తుంది? దాంట్లో కటింగ్స్ పోను మనకి ఎంత మిగులుతాయి అనేది మనం ఒక స్పెసిఫిక్ అమౌంట్‌ని మనం ఎస్టిమేట్ చేయగలుగుతాం. ఓకేనా? బట్ ఇన్ కేస్ ఇన్ మిడ్ ఆఫ్ ది టైమ్‌లో మనకేదైనా జరిగిందనుకోండి. అప్పుడేమవుతుంది? వి ఆర్ నథింగ్. మనకు జాబ్‌కెళ్ళే సిట్యుయేషన్ ఉండదు. మనకు జాబ్‌కెళ్ళకపోతే డబ్బులిచ్చే సిట్యుయేషన్ ఉండదు. ఏది ఉండదు. అండ్ ఇన్ కేస్ ఏదైనా అయిందనుకోండి, అయిందానికి డబ్బులు పెట్టుకోవాలి. ఐ మీన్ ఇప్పటివరకు మీరు చేసిన కష్టమంతా కూడా అక్కడే ఎళ్ళిపోతుంది. మీరు ఆల్రెడీ మ్యారీడ్ అనుకోండి. ఇన్ కేస్ చేసుకున్న వాళ్ళు గనుక నథింగ్ అనుకోండి. ఐ మీన్ వాళ్ళకి ఎటువంటి ఇన్‌కమ్ సోర్స్ లేదనుకోండి. అప్పుడు వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? ఎంత ఆలోచించినా గైస్ మీరు చేతులు, కాళ్ళు అన్నీ మంచిగున్నన్ని రోజుల వరకు, మీరు జాబ్ చేసినన్ని రోజుల వరకు ఎవ్రీథింగ్ హ్యాపీ. బట్ ఏదైనా సిట్యుయేషన్ వచ్చిన రోజు మీ అందరూ నథింగే. నీతో పాటు నీ మీద డిపెండ్ అయిన మీ ఫ్యామిలీ కూడా నథింగే. సో, అందుకని చెప్పేసి గైస్ డెఫినిట్‌గా ఒక పాసివ్ ఇన్‌కమ్‌ని ఖచ్చితంగా మీరైతే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు, "అన్న ఇప్పుడు అలా అంటున్నావు ఏంది జాబ్ కరెక్ట్ కాదా? జాబ్ చేయొద్దా?" అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. జాబ్ చేయాలి గైస్. బికాజ్ యాస్ ఎ బిగినర్ స్టేజ్‌గా మనకు ఎంతో కొంత రెవెన్యూ రావాలి, ఎంతో కొంత డబ్బులు కావాలి అంటే మనకు జాబ్ మస్ట్ అండ్ షుడ్. ఇన్ కేస్ ఏదైనా సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఆల్టర్‌నేట్‌గా మనకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మళ్ళీ జాబ్ చేసుకోవడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతది. ఓకేనా? అలా అని కంప్లీట్‌గా జాబ్ పైన డిపెండ్ అవ్వద్దు. ఖచ్చితంగా ఒక పాసివ్ ఇన్‌కమ్ మనం జనరేట్ చేసుకోవాలి. ఆ పాసివ్ ఇన్‌కమ్ కూడా ఎలా ఉండాలి అంటే, మనం అక్కడికి వెళ్ళకపోయినా, మన ఇన్వాల్వ్‌మెంట్ లేకపోయినా కూడా మనకి ఎవ్రీ మంత్ ఎంతో కొంత అమౌంట్ మనం జనరేట్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? అండ్ అంతే కాకుండా అలాగే ఏదైతే ఇప్పుడు నేను పాసివ్ ఇన్‌కమ్ అంటున్నానో, దాన్ని ఇంప్లిమెంట్ ఏ విధంగా చేయాలి అంటే, రేపొద్దున అదే ప్రైమరీ ఇన్‌కమ్‌గా మారిపోవాలి. ఆ రేంజ్‌లో మీరైతే చేస్తే, ఆ రోజు డెఫినిట్‌గా మీరు సక్సెస్ అయినట్టు. ఓకేనా? సో, ఎలాంటివి చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ నా విషయం గురించి ఏందంటే నేనేమేమి ఇంప్లిమెంట్ చేశాను అనే దాని గురించి నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. బట్ ఎన్ని వేస్ ఉంటాయి అనేది మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను. సో దట్ మీరు మీ ఫ్రెండ్స్‌తో గాని, మీ కొలీగ్స్‌తో గాని డిస్కస్ చేసి మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతది. ఓకేనా? సో, ఇక్కడ గైస్ మీరు ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారనుకోండి. లైక్ ఒక 15,000 25,000 ఎంతో కొంత సాలరీతోని జాబ్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఆల్మోస్ట్ ఒక 1 ఇయరో, 1 ½ ఇయరో, 2 ఇయర్సో జాబ్ చేశారనుకోండి. ఇప్పుడు మీకు మ్యారీడ్ అవ్వలేదు కాబట్టి డెఫినిట్‌గా ఎంతో కొంత మీ దగ్గర సాలరీలో సేవింగ్స్ అయితే డెఫినిట్‌గా అయితే ఉంటాయి గదా! సో, మీరేం జేయాలంటే వచ్చిన సేవింగ్స్‌ని నేనిప్పుడు ఏవైతే కొన్ని పాసివ్ ఇన్‌కమ్ స్టెప్స్ అయితే జెప్తానో, సో, దీంట్లో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఒకసారి డెఫినిట్‌గా ట్రై జేయండి. మంచి పాసివ్ ఇన్‌కమ్‌ని అయితే జనరేట్ జేసుకోవచ్చు. మంచి నాలెడ్జ్ పెంచుకోవచ్చు. అండ్ తర్వాతొచ్చేసి మీరు దాన్ని ప్రైమరీ ఇన్‌కమ్ గూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంది అంటే మీరెంతో కొంత సేవింగ్స్ ఉంటే మీరేం జేయాలంటే మీరు ఇండివిడ్యువల్‌గా జేస్తారా? లేకపోతే మీరు ఫ్రెండ్స్‌తోని కలిసి జేస్తారా? కొలీగ్స్‌తోని కలిసి జేస్తారా? మీ ఇష్టం. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి ఏంది అంటే ఒక ఫైనాన్స్ అయితే స్టార్ట్ జేసుకోండి. ఓకేనా? సో, ఫైనాన్స్ అంటే మీరు డైరెక్ట్‌గా వెళ్లి ఒక ఆఫీస్ ఓపెన్ జేసి ఇవన్నీ జేయాల్సిన అవసరం లేదు గైస్. జస్ట్ మీకో సర్కిల్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు మీరెక్కడో హైదరాబాద్‌లో ఎక్కడో జాబ్ జేస్తున్నారు. ఎంతో కొంత సాలరీ వస్తుంది.
ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరొక పర్సన్ వచ్చేసి బైక్ కొనాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకేనా? సో, దానికేందంటే ఇప్పుడు రూ. 1,00,000 బైక్ అనుకోండి. ఒక 20,000, 30,000 ఉన్నాయి. ఇంకో 70,000 రూపీస్ ఏందంటే ఫైనాన్స్ తీసుకొని బైక్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడనుకోండి. సో, అలాంటప్పుడు మీరేం జేయాలి? ఆ 70,000 అనేది మీరు అరేంజ్ చేసి, ఆ ఫైనాన్స్‌లో బైక్ అనేది తనకిప్పిచ్చి, ఏదైతే బైక్‌కి సంబంధించిన ఆర్‌సీ ఉంటదో, అదేందంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని, తను పేమెంట్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత, ఆ రిజిస్ట్రేషన్ ఏదో మళ్ళీ తర్వాత తన మీద చేసేసారనుకోండి. అప్పుడేందంటే, మీకు ఫైనాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. దానికి మీకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ అమౌంట్ ఇచ్చినందుకు మీ దగ్గర ఏందంటే ప్రూఫ్‌గా బైకు ఉంది. ఎవ్రీథింగ్ ఉన్నాయి గాబట్టి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ మీతో పాటు మీ మనీకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? ఇది బిగినింగ్ స్టేజ్‌లో ఒక్క బైక్‌తో స్టార్ట్ జేయండి. ఆ తర్వాత 2 బైక్స్‌తో స్టార్ట్ జేయండి. ఆ తర్వాత 3 బైక్స్‌తో స్టార్ట్ జేయండి. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర బల్క్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. మంచి ర్యాపో ఉన్న ఫ్రెండ్స్, మంచిగా అర్థం చేసుకున్న ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. అందరూ కలిసి చేయండి. ఇప్పుడు ఒక బైక్ అనుకోండి. ఆ ప్లేస్‌లో నలుగురికి 4 బైక్‌లు ఇప్పియ్యిరి. సో, మంచి అమౌంట్ ఉన్నాయనుకోండి. ఒక కార్ ఇప్పియండి. సో, దానివల్ల ఏందంటే మీకు మంత్ అనేది ఎవరైతే రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఏందంటే మీ దగ్గర పెట్టుకోవడానికి ప్రూఫ్ కూడా ఆర్‌సీ కార్డ్ ఉంటది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇన్ కేస్ వాళ్ళు పే చేయకపోయినా కూడా మీరు ఆ కార్‌ని కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఓకేనా? బట్ ఇక్కడ గైస్ చాలా మందికుండే ఒక నెగెటివ్ ఇంటెన్షన్ ఏంటి అంటే అన్న బయట వేరే ఫ్రెండ్స్‌కి అన్నా, రిలేటివ్స్‌కన్నా ఇంట్రెస్ట్‌కి ఇయ్యొచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతారు. బట్ గైస్ ఎప్పుడు కూడా అలా ఇవ్వకండి. బికాజ్ మీరొక బిజినెస్ లాగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీరొక మంచి ప్యాసివ్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకోవాలనుకున్నారు కాబట్టి, మీరు ఇలా ఇంట్రెస్ట్‌కి ఇవ్వడం కరెక్ట్ కాదు. దాంట్లో ఏందంటే మీకు టైమ్ టు టైమ్ ఏందంటే రెవెన్యూ రాదు. అండ్ అక్కడ కూడా మీకు నమ్మకం అనేది క్రియేట్ అవ్వదు. అండ్ మధ్యలోనే డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటాయి. సో, అందుకు ఇలాంటి ఫీల్డ్‌లో వెళ్తే ఏందంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ గుడ్ ఎక్స్‌పీరియన్స్. మంచి నాలెడ్జ్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు మీరైతే ప్రాసెస్ అయితే అవ్వచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ గైస్ ఇప్పుడు మీ దగ్గర ఒక స్పెసిఫిక్ సాలరీ ఉంది. ఆ సాలరీ మొత్తాన్ని తీసుకెళ్ళి మీ సేవింగ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇంట్రెస్ట్‌కి ఇస్తారా? అట్లా ఇయ్యొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ జాబ్ పోయిందనుకోండి. అప్పుడేం జేస్తారు? మీ దగ్గర అమౌంట్ ఉండవు. ఉన్న అమౌంట్ కూడా మొత్తం కలిసి ఫైనాన్స్ ఇచ్చేసారు. అప్పుడేం జేస్తారు? సో, అందుకని గైస్ నేను చెప్పేదేందంటే మీకు 6 మంత్స్‌కి కావాల్సిన అమౌంట్‌ని మీరేం జేయాలంటే మీ దగ్గర ఉండే బ్యాంక్ అకౌంట్‌లో ఎఫ్‌డి జేయాలి. ఓకేనా? సో, ఎఫ్‌డి గురించి మీ అందరికి తెలిసింది గదా! ఎప్పుడంటే అప్పుడు మనం విత్‌డ్రా జేసుకోవచ్చు. ఈజీ టు విత్‌డ్రా. మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. దానికంటూ ఎంతో కొంత ఒక ఫిక్స్‌డ్ మనకేందంటే ఇంట్రెస్ట్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు 6 మంత్స్‌కి అనుకోండి. మీకు 1,00,000, 1,50,000 ఉంటే సరిపోతుంది అనిపించిందనుకోండి. ఆ 1,00,000, 1,50,000 ఎఫ్‌డి చేయాలి. ఓకేనా? సో, మీ అమౌంట్ సేఫ్‌గుంటాయి. ఎట్ ది సేమ్ టైమ్ ఎంతో కొంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. మీకు ఏ రోజు అవసరం ఉందంటే నెట్ బ్యాంకింగ్‌లోకెళ్ళి సింపుల్‌గా విత్‌డ్రా కొట్టేసారనుకోండి. వితిన్ ఒక 5-6 మినిట్స్‌లో మీ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతాయి. ఓకేనా? సో, అలా ఖచ్చితంగా ఏందంటే మీకు 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో మీకు నీడ్ బట్టి ఎంత అమౌంట్ మీకు అవసరం ఉంటయో అంత అమౌంట్‌ని ఎఫ్‌డి చేసి మిగతా అమౌంట్‌ని మీరేందంటే ఇలా ఫైనాన్స్‌కి రొటేట్ చేయడం వల్ల మీకేందంటే మీకు ఇంట్రెస్ట్ రూపంలో మనీ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? లేటర్ ఆన్ మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకోండి. మీరే ఫ్రెండ్స్ అందరూ కలిసి లేకపోతే ఇండివిడ్యువల్‌గా స్టార్ట్ చేసి ఏం చేయాలి? మీ ఓన్ విలేజ్‌లో ఒక ఫైనాన్స్ స్టార్ట్ చేసి, ఒక ఇద్దరు పీపుల్‌ని సెట్ చేసి, మీరు అక్కడి నుంచి మనీ పంపండి. ఇక్కడ వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? అలా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. అది రేపు పొద్దున మనకు ప్రైమరీ ఇన్‌కమ్‌గా మారుతది. అక్కడ జాబ్ లేకపోయినా ఇలా లైఫ్ సెట్ అయ్యి ఉంటది. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి. మీకు నాలెడ్జ్ ఉంటే యూట్యూబ్‌లో గాని నేర్చుకోండి. లేదు అంటే తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో, డెఫినిట్‌గా ఎంతో కొంత మీకు నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ గైస్ ఇంకో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఇది రీసెంట్‌గా మాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఇక్కడ కాదు, హైదరాబాద్‌లో కాదు, బెంగుళూరులో ఇంప్లిమెంట్ చేశారు. మరి వాళ్ళంత రిస్క్ ఎలా తీసుకున్నారో తెలీదు. బట్ ఇంప్లిమెంట్ చేశారు. అదొచ్చేసి ఏందంటే వాళ్ళు ప్లాట్ గాని, ఫ్లాట్ గాని అర్థమైందా? ప్లాట్ ఆర్ ఫ్లాట్ ఇవి తీసుకుంటూ అమ్మడం, బై చేయడం, అమ్మడం, బై చేయడం అనేది చేస్తున్నారు. ఇట్స్ నథింగ్ బట్ రియల్ ఎస్టేట్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడేందంటే కనుక్కుంటున్నారు తెలిసిన వాళ్ళని. అలా ఇలా కనుక్కొని ఏందంటే వాళ్ళకి కావాల్సిన బడ్జెట్‌లో గనక ఒక ప్లాట్ గాని, ఫ్లాట్ గాని వచ్చిందనుకోండి. వాళ్ళేం చేస్తున్నారంటే తీసేసుకొని రిజిస్ట్రేషన్ చేపించుకొని ఒక పర్ఫెక్ట్ మళ్ళీ రేట్ వచ్చినప్పుడు అమ్మేస్తున్నారు. ఓకేనా? ఇది వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారో తెలుసా? ఇప్పుడు బెంగుళూరుకెళ్ళామనుకోండి. కొంచెం లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది డెఫినిట్‌గా ఎక్కువే ఉంటది. దాంట్లో టోటల్‌గా 4 మెంబర్స్ అనుకుంటా తీసుకుంది. సో, 4 మెంబర్స్ ఏం చేశారంటే అందులో ఇద్దరు వచ్చేసి ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తారు. సో, మిగతావారొచ్చేసి సాఫ్ట్‌వేర్‌లో. ఓకేనా? సో, వీళ్ళందరూ ఏం చేశారంటే బయట నార్మల్‌గా రూమ్స్‌లో గాని, రెంటెడ్‌లో గాని, హాస్టల్‌లో ఉండేదానికన్నా ఈ నలుగురు కలిసి ఏం చేశారంటే ఫ్లాట్ తీసుకున్నారు. ఓకేనా? సో, ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఏందంటే, ఆ తర్వాత ఒక స్పెసిఫిక్ డేస్ తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయారు. అప్పుడేందంటే, ఆ వచ్చిన అమౌంట్‌తోని ఏదైతే మీరు ఫ్లాట్ తీసుకున్నారో, ఆ ఫ్లాట్‌ని సేల్ చేశారు. ఓకేనా? సో, అప్పుడేం చేశారు, ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చింది వాళ్ళకి. బికాజ్ ఉండడానికి వాళ్ళకి ఫ్లాట్ ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ ఏందంటే, మనకు బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు డెఫినిట్‌గా ఏందంటే, కొంచెం తక్కువ ఇంట్రెస్ట్‌కి ఇస్తారు కాబట్టి, ఆ వచ్చిన అమౌంట్‌తోని ఫ్లాట్ తీసుకొని, ఆ తర్వాత రీసేల్ చేయడం వల్ల కొంచెం వాల్యూ పెరిగింది. బికాజ్ బెంగుళూరులో లివింగ్ ఆఫ్ కాస్ట్ కాబట్టి
ఫ్లాట్ వాల్యూ ఎప్పుడు తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ దాంట్లో ఏందంటే 6,76,000 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. ఫ్లాట్ తీసుకొని ఉన్నారు, సేల్ చేశారు, వచ్చిన ప్రాఫిట్ అంతా. ఓకేనా? వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సిటీలో కంటిన్యూ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 6, 7 మంత్స్ కంటిన్యూ చేసి ఇప్పుడు మళ్ళీ బెంగుళూరుకెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు అక్కడనే ఉంటున్నారు. ఇప్పుడు ఇంకా ఫ్లాట్ గాని, ప్లాట్ గాని ఇంకేం తీసుకోలేరు. బట్ మైండ్‌లో మాత్రం అదే ఐడియా ఉంది. ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. సో, మీరు కూడా ఏందంటే, మీరు సిటీలో తీసుకోమని చెప్పను. బికాజ్ అంత ఎక్స్‌పెన్సివ్ మనం పెట్టలేం కాబట్టి, మీరు విలేజ్‌లో ఒక ప్లాట్ గాని, ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ గాని, లేకపోతే ఇండివిడ్యువల్ హౌస్ గాని సో, తీసుకోండి. ఒక బిల్డర్‌గా మీరేందంటే తీసుకొని, ఆ తర్వాత ఒక మంచి ప్రైస్ వచ్చినప్పుడు సేల్ చేయండి. ఓకేనా? అలా మీరు ఈ కెరీర్ గనక స్టార్ట్ చేసుకుంటే, డెఫినిట్‌గా మంచి బిజినెస్ అవుతది. మంచి ప్రాఫిట్ ఉంటది. దాన్ని మీరు సోషల్ మీడియాలో యూజ్ చేసుకొని, మీరేంటంటే మార్కెటింగ్ చేసుకొని గూడా మీరేందంటే, మీకు కావాల్సిన బిల్డింగ్స్ అవ్వచ్చు, ప్లాట్స్ అవ్వచ్చు, ఇవన్నిటిని ఏందంటే మీరైతే సేల్ చేయవచ్చు. మీరు కొలీగ్స్ ఉన్నారనుకోండి, దాంట్లో ఒక్క పర్సన్‌కి నాలెడ్జ్ ఉన్నా, ఆ ఒక్క పర్సన్‌కి తెలిసిన వాళ్ళున్నా కూడా మీకు పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. అందరూ హ్యాపీగా కలిసి తీసుకోవచ్చు. బట్ ఈ ఫ్రెండ్స్‌తో మేనేజ్ చేసినప్పుడు కొంచెం ర్యాపో మంచిగుంటే బెటర్. లేదంటే ఇండివిడ్యువల్‌గా చేసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏందంటే బై ఏ కార్. ఓకేనా? సో, ఇప్పుడు మీ అందరూ హైదరాబాద్‌లో గనుక ఎక్కడో ఒక ప్లేస్‌ల సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ జాబ్ చేసినప్పుడు మీ అందరికైతే తెలుసు కదా! క్యాబ్స్ అనేవి మోస్ట్ డిమాండ్. సో, మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి, డ్రాప్ చేసుకోవడానికి క్యాబ్స్ రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. మీ అందరికైతే తెలుసు. సో, ఇక్కడ గైస్ మీరు కూడా ఏం చేయాలి? మీకొచ్చిన ఇన్‌కమ్‌తోని ఏం చేయాలి? మీరే ఒక క్యాబ్ అనేది కొని ఒక కార్ అనేది రీసెంట్ మోడల్‌కి సంబంధించిన కార్ కొని ఒక కంపెనీలో గనుక పెట్టేసారనుకోండి. మీకు ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఇన్‌కమ్ అయితే జనరేట్ చేస్తుంది. బట్ కార్ తీసుకొని పెట్టినప్పుడు ఏందంటే, కార్ మీద ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీ చేతికొచ్చే వరకు ఎలాంటి కండిషన్‌లో వస్తదో తెలీదు. బట్ డెఫినిట్‌గా ఏందంటే, ఇక కార్ నాది కాదు అనుకోవాలి. ఎందుకంటే అమ్మినప్పుడు కూడా ఎంతో కొంత మీకు రీసేల్ వాల్యూ ఉంటది. బట్ ఏందంటే, అప్పటి వరకు మీకు ఎంతో కొంత ప్రాఫిట్‌ని జనరేట్ చేస్తుంది కాబట్టి, సో, కార్ తీసుకోండి. ఇన్ కేస్ మంచిగుందనుకోండి, అప్పుడు మీరు అమ్ముకున్నా గానీ, ఇటు ప్రాఫిటే ఉంటది, అటు ప్రాఫిటే ఉంటది. ఆ వచ్చిన అమౌంట్‌తోని తర్వాత మీరు మళ్ళీ ఇంకో కార్ తీసుకొని, మీ పర్సనల్ యూజ్ కోసం అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ ఇంకో కార్ తీసుకొని దాంట్లోనే పెట్టడం కావచ్చు, అలా చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా ఒక బెటర్ ఆప్షన్. ఎందుకంటే మీరు కనుక్కోండి. ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ జాబ్ చేస్తున్నారనుకోండి, క్యాబ్‌లో వెళ్తారు కాబట్టి, ఆ క్యాబ్ పర్సన్ అడగండి. ఈ క్యాబ్ తనదేనా? లేకపోతే ఒక కంపెనీలో ఉందా? సో, ఎలా ప్రాఫిట్ వస్తది? ఏంటి అని చెప్పేసి కనుక్కోండి. సో, కొంతమంది చెప్పేవాళ్ళుంటారు, కొంతమంది చెప్పరు. బట్ యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్లి క్లారిటీగా చెక్‌ఔట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకంటూ ఒక నాలెడ్జ్ పెరుగుతుంది. సో, తీసుకోలేదో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇన్ కేస్ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా తీసుకోండి. అండ్ ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో, సో, దీంట్లో కొన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను. అవేంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకో 3 ఉన్నాయి. అవి మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంట్లో గైస్ సో, ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే బిజినెస్‌లో పార్ట్నర్‌షిప్ అవ్వడం. ఓకేనా? మీరు స్పెసిఫిక్‌గా మీరే ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి పార్ట్నర్‌షిప్ తీసుకోవడం కాదు. మీరు ఎక్కడున్నా సరే మీకు తెలిసిన రిలేటివ్స్‌లో గాని ఎవరో ఒకరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక్కోండి. ఆ బిజినెస్ పైన తనకెంత నాలెడ్జ్ ఉంది? ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాడు? స్టార్ట్ చేస్తే తను కన్సిస్టెన్సీ‌గా తను మెయింటైన్ చేయగలుగుతాడా అని చెప్పేసి కనుక్కోండి. అండ్ దాంతో పాటు ఆ బిజినెస్ గురించి మీరు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. బికాజ్ తెలిస్తేనే దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ ఏంది? ఆ ప్రాఫిట్స్ నీకు కరెక్ట్‌గా రీచ్ అవుతున్నాయో లేదో కూడా క్లారిటీగా అర్థమైతది. ఓకేనా? అందుకని ఏదైనా బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటే లైక్ చాలా ఉన్నాయి. ఒక సూపర్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే ఒక పెట్రోల్ బంక్ అవ్వచ్చు, లేకపోతే ఒక కిరాణా షాప్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ లైక్ ఏదైనా చిన్న చాలా ఉంటాయి కదా! సో, బిజినెస్ వచ్చేసి రియల్ ఎస్టేటే అవ్వచ్చు, టైల్స్ అవ్వచ్చు, సో, డిఫరెంట్ డిఫరెంట్ అయితే హోటల్ అవ్వచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అవ్వచ్చు, జిరాక్స్ సెంటర్స్ అవ్వచ్చు, చాలా ఉంటాయి గైస్. ఓకేనా? సో, ఏదో ఒకటి తెలిసిన వాళ్ళు గనుక బిజినెస్ చేయాలని చెప్పేసి అనుకుంటే వాళ్ళతో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి పార్ట్నర్‌షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో, డెఫినిట్‌గా ఎంతో కొంత ప్రాఫిట్ వస్తది. ఆ ప్రాఫిట్‌లో మీరు మంచి డిస్కషన్‌తో మీరైతే షేర్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకు హెల్ప్ అవుతది. సో, అక్కడుండి కూడా మీరు ఇక్కడ ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటే ఇది మీ ఫ్యామిలీకెళ్ళినా కూడా అది మీకు హ్యాపీగా అయితే హెల్ప్ అవుతుంది. లేటర్ ఆన్ అదే బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుంటారా? లేకపోతే ఆ బిజినెస్‌తో పాటు ఇంకో బిజినెస్‌లో కూడా ఇన్వాల్వ్ అవుతారనేది మీ ఇష్టం. సో, డెఫినిట్‌గా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీంట్లో గైస్ సో, ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే స్టార్ట్ ఏ బిజినెస్. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. బిజినెస్ అంటే ఏదో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఏదో మొత్తం జాబే వదిలేసి వచ్చి బిజినెస్ చేయడం కాదు. ఇక్కడ నేను ఒకటి చెప్తాను. రీసెంట్‌గా నేను యూట్యూబ్‌లో చూశాను. ఇంటీరియర్ డిజైన్ అని చెప్పేసి కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారు. తనకెటువంటి నాలెడ్జ్ లేదు. బట్ ఏందంటే, ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్‌కి కావాల్సింది ఏంది గైస్? ఒక ఇల్లుందనుకోండి. ఇంటీరియర్ డిజైన్‌కి ఏం గావాలి? టైల్స్‌కి సంబంధించిన వాళ్ళు గావాలి. పీఓపీకి సంబంధించిన వాళ్ళు అయితే ఉండాలి. అండ్ ఫర్నిచర్‌కి సంబంధించిన వాళ్ళు గావాలి. అండ్ అన్నీ ఎవ్రీథింగ్ ఇంట్లోకి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించిన అందరికి సంబంధించిన కాంటాక్ట్స్ అనేవి తను గ్యాదర్ చేసుకొని, ఆ కాంటాక్ట్స్‌ని అందరిని అప్రోచ్ అయ్యి, సో, వాళ్ళందరిని తన దగ్గర పెట్టుకొని తనేందంటే బిజినెస్ చేస్తున్నాడు. లైక్ ఆహ్, ఏవైతే బిల్డర్స్‌కి అప్రోచ్ అయ్యి
అపార్ట్మెంట్స్ గానీ, ఫ్లాట్స్‌కి అప్రోచ్ అయ్యి, అక్కడికి వెళ్లి కనుక్కొని, ఎవరికి ఫర్నిచర్ కావాలి, ఇంటీరియర్ డిజైన్ ఎవరికి కావాలని చెప్పేసి క్లారిటీ కనుక్కొని, ఆ బిజినెస్ అన్ని తను తీసుకొచ్చి, ఇక్కడున్న గ్యాదర్ చేసిన అందరి పర్సన్‌తోని దగ్గరుండి అవన్నీ కూడా వర్క్ చేపిస్తున్నాడు. ఓకేనా? అలా చేయడం వల్ల ఏందంటే, ఇప్పుడు రూ. 1,00,000 మాట్లాడుకున్నారనుకోండి, వీళ్ళందరికీ ఓ 70,000 ఇచ్చేసారనుకోండి, ఒక 30,000 మిగులుతున్నాయి. ఓకేనా? ఇక్కడే కాదు, ఇన్ కేస్ కొంతమంది వేరే కంట్రీస్‌లో ఉండి కూడా మా ఫ్లాట్ కావాలి, ఫ్లాట్‌లో ఫర్నిచర్ కావాలని చెప్పేసి చాలామందుంటారు. వాళ్ళకేందంటే కంప్లీట్‌గా ఎక్విప్‌మెంట్ గానీ, ఫర్నిచర్ గానీ, ఐటెమ్స్ గానీ, పెయింట్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకేందంటే, మనకు బయట నుంచి మనమే తీసుకొచ్చుకొని చేసే సిట్యుయేషనొస్తది. అప్పుడేందంటే, ఒక రూ. 100 పెయింట్ పడిందనుకోండి, ఆడ మీరు రెగ్యులర్‌గా బిజినెస్ చేయడం వల్ల మీకు డెఫినిట్‌గా నెగోషియేట్ చేస్తాడు. ఒక 80కో, 90 ఇచ్చారనుకోండి, అక్కడ కూడా మీకు రూ. 10 ప్రాఫిట్ ఉంటది. అక్కడ ప్రాఫిట్ ఉంటది, ఇక్కడ ప్రాఫిట్ ఉంటది. ఓవరాల్‌గా ఎటు చూసినా కూడా మీకు ప్రాఫిటే ఉంటది. సో, మీకు నాలెడ్జ్ ఉంటే తీసుకోండి. మొత్తం ఓవరాల్‌గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓవరాల్‌గా కాలిక్యులేట్ చేసుకోండి. లేదు స్పెసిఫిక్‌గా ఓన్లీ పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్నే పట్టుకోండి. లేకపోతే ఫర్నిచర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్నే పట్టుకోండి. లేకపోతే డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్నే పట్టుకోండి. ఓకేనా? సో, దేని మీద మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే దాన్నే పట్టుకొని మీరు చేయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా ఏదో ఒక రోజు అదే ప్రైమరీ కెరియర్‌గా అవ్వడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతది. అండ్ ఫైనల్‌గా సిక్స్త్ థింగ్ వచ్చేసి ఇది ఇంపార్టెంటు. రూపాయి ఖర్చు పెట్టకుండా మనమేందంటే మన యొక్క కెరీర్‌ని స్టార్ట్ చేయొచ్చు. ఇది సక్సెస్ అవ్వడానికి టైం పడతది. కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తామన్నది మన పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటది. అదొచ్చేసి ఏంటి అంటే యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేసుకోండి. యూట్యూబే కాదు, ఇన్‌స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకని నేను చెప్తాను. బికాజ్ రైట్ నౌ నేను ఒక ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నా. నాకన్నా ఒక బిజినెస్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైమ్ నేను కూడా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన. ఇక్కడ గైస్ బిజినెస్ గురించి ముఖ్యంగా మీ అందరికి చెప్పేదేంటంటే, అన్న ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా సాఫ్ట్‌వేర్ జాబు. నేనేం స్టార్ట్ చేయాలన్న యూట్యూబ్‌లో నేనేం చెప్పాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. గైస్ ఇక్కడ యూట్యూబ్‌లో చెప్పడానికి చాలా ఉంటాయి గైస్. చెప్తున్నా కదా! మీకు ఎటువంటి ఎక్విప్‌మెంట్ అవసరం లేదు. మీరు జాబ్ చేస్తున్నారంటే మీ దగ్గర మంచి మొబైల్ ఉంటది. మంచి కెమెరా క్వాలిటీ ఉంటది. దాంతోని స్టార్ట్ చేయొచ్చు గైస్. ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. సో, ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడితే, ఇక్కడ గైస్ కొంతమందికి లైఫ్ అనేది కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ ఉంటది. చాలామంది లైఫ్. ఫ్రెండ్స్ ఉంటారు. గర్ల్స్ సపోర్ట్ ఉంటది. మంచిగా ఎంజాయ్ చేస్తారు. తిరుగుతూ ఉంటారు. కాఫీ షాప్స్ గానీ, రెస్టారెంట్స్ గానీ, లేకపోతే పార్టీస్ గానీ, లేకపోతే ట్రావెల్ చేయడం గానీ, ఇలా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఇవన్నీ మీరు వ్లాగ్స్ రూపంలో తీసి పెడితే డెఫినిట్‌గా మీకేందంటే మంచి ఫేమ్ ఒస్తది. అండ్ మంచి రెవెన్యూ కూడా ఒస్తది. అది కాదనుకోండి, ఇప్పుడు గైస్ చాలా మందికి మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్‌కి ఎటువంటి గైడెన్స్ లేదు. లైక్ ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలా? లేకపోతే ఇంటర్ తర్వాత బీటెక్ చేయాలా? బీటెక్‌లో ఏం తీసుకోవాలి? బీటెక్ తర్వాత ఏం చేయాలి? కోడింగ్ సైడ్ ఎళ్ళాలా? నాన్ కోడింగ్ సైడ్ ఎళ్ళాలా? ఎటు వెళ్ళాలి? ఏం చేయాలి? ఏ క్లారిఫికేషన్ లేదు. అండ్ అంతే కాకుండా జాబ్స్‌కి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇంటర్వ్యూస్ ఎలా అటెంప్ట్ చేయాలి? ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? సో, ఏ క్లారిఫికేషన్ అయితే ఉండట్లేదు చాలామందికి. ఓకేనా? సో, అందుకని మీరు ఆల్రెడీ ఒక సెటిల్డ్ పొజిషన్ ఉన్నారు కాబట్టి, మీరు ఆడియన్స్‌కి ట్రస్టెడ్‌గా గుర్తుపెట్టుకోండి. ట్రస్టెడ్‌గా నమ్మకంతోని వాళ్ళ గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరేం జేసి ఆ పొజిషన్‌కెళ్లారు? మీకెంతో కొంత నాలెడ్జ్ ఉంటే వాళ్ళని ఏం జేసి ఒక మంచి పొజిషన్‌కి తీసుకెళ్లాలని జెప్పేసి అనుకుంటున్నారో, అది మీరు వాళ్ళకి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. సో, మీరు మిడ్ ఆఫ్ ది టైమ్‌లో చేసుకుంటూ ఎళ్ళినప్పుడు చాలా బ్రాండ్ ప్రమోషన్స్ ఒస్తాయి. ఇగో మా వెబ్‌సైట్‌ని ప్రమోట్ జేయరి. దాంట్లో మంచి మంచి కోర్స్ ఉన్నాయి, సర్టిఫికేషన్స్ ఉన్నాయని జెప్పి చాలామంది జెప్తారు. సో, దయచేసి అవి వాళ్ళకి చెప్పకండి. బికాజ్ దానివల్ల గైస్ వాళ్ళకి ప్రాఫిట్ ఉంటది గానీ వీళ్ళకి ఎటువంటి యూజ్ ఉండదు. ఓకేనా? అందుకని మీకేం నాలెడ్జ్ ఉందో దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇంప్లిమెంట్ జేస్తే వాళ్ళు మీకు ఎంత వాల్యూ ఇవ్వాలో, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇస్తారు. జెప్తున్నా గదా! కరెక్ట్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ జేస్తే సబ్‌స్క్రైబర్ విషయంలో మీకు ఒక పీక్ స్టేజ్ తీసుకెళ్ళిపోతారు. ఇంట్లో కూర్చొనే చెప్తున్నా గదా! యూట్యూబ్ నుంచి నెలకు 1,00,000, 2,00,000 సంపాదించొచ్చు. ఆ రేంజ్‌కి వ్యూవర్స్ తీసుకోవడానికి డెఫినిట్‌గా హెల్ప్ జేస్తారు మీకు. అంత జెన్యూన్‌గా మీరు గనక వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తే. ఎందుకంటే చాలామంది ఏం జేస్తున్నారు స్టార్టింగ్ ఏదో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనగానే ఇగో నేను సర్టిఫికేషన్ జేస్తున్నా, కోర్స్ స్టార్ట్ జేస్తున్నా, నేను ఒక కంపెనీ స్టార్ట్ జేసినా అని జెప్పి చాలామంది జెప్తున్నారు. సో, దయచేసి అలా జేయకండి. మీరు ఎంత ప్రాపర్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, అంత ప్రాపర్‌గా మీకంటూ వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. లైక్ మీ అందరికీ తెలుసు గదా! ఫిజిక్స్ వాళ్ళ. సో, తను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో, ఈరోజు ఎక్కడున్నాడో ఏంటని మీ అందరికి తెలుసు. రీసెంట్‌గా ఇప్పుడు తనేందంటే, మన స్టాక్ మార్కెట్‌లోకి గూడా ఐపీఓ లాగా ఎంటర్ అవ్వడమే జరిగింది. ఇంకా అలోకేట్ అవ్వలేదు. అలోకేట్ అయితారు. ఓపెన్‌లోకి వచ్చినప్పుడు అది గూడా చూపిస్తాను. సో, తను ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్‌కొచ్చాడో గైస్ మీరు అర్థం చేసుకోండి. బికాజ్ ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాడు. ఒక నమ్మకంతో వాళ్ళందరికీ ఎవరైతే లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏ సిట్యుయేషన్‌లో ఎలా హెల్ప్ చేయాలో ఆ విధంగా హెల్ప్ చేస్తాడు. అలాంటి ఒక ట్రస్ట్‌ని బిల్డ్ చేసుకోండి. ఏదో ఫేమ్ వచ్చేసింది అని చెప్పేసి ఏది పడితే అది చేస్తా అంటే నడవదు. సో, గుర్తుపెట్టుకోండి. మంచిగా కెరీర్ స్టార్ట్ చేసుకోండి. యూట్యూబ్‌లో జీరో ఇన్వెస్ట్‌మెంట్ గైస్. ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ వీడియో షూట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయి. మీకు ఆడియన్సే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది కామెంట్ చేస్తారు. అన్న మీకు ఆఫ్‌లైన్‌లో ఏమన్నా స్టార్ట్ చేస్తారా?
కోర్స్ స్టార్ట్ చేస్తారా? మేము వచ్చి జాయిన్ అవుతామంటారు. లేకపోతే ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేస్తారా? మేము వచ్చి జాయిన్ అవ్వమని చెప్తారు. సో, ఈళ్ళేందంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కోర్స్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో చేస్తారా? లేకపోతే వీక్లీ చేస్తారా? లేకపోతే ఏందంటే మనీ తీసుకొని చేస్తారా? మీ ఇష్టం. బట్ ఒక ట్రస్ట్ అయితే బిల్డ్ చేసుకొని ఆళ్ళకొక మంచి కెరీర్ చూపించడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో, గైస్ ఓవరాల్‌గా ఈ పాసివ్ ఇన్‌కమ్‌కి సంబంధించిన ప్రాసెస్‌లో ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేయవచ్చో ద బెస్ట్ వేలో అవైతే మీకు చెప్పాను. దీంట్లో నేను కొన్ని ఇంప్లిమెంట్ చేశాను. కొన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ వీలైనంత తొందరలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా ఇంకొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇవే కాదు ఈ పాసివ్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేయడానికి మనం ఇంకో కొన్ని వర్డ్స్‌ని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? సో, అవన్నీ నేను వచ్చే అప్‌కమింగ్ వీడియోస్‌లో పెడతాను. సో, డెఫినిట్‌గా ప్రతీది కూడా చూసి మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నిట్లో మీకేది నచ్చింది, మీరేది ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేస్తే, దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తా. దేన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఫ్రమ్ స్క్రాచ్ నుండి ప్రతి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఫైనాన్స్ గురించి అనుకోండి, నేనే వెళ్తా డైరెక్ట్ ఫైనాన్స్ దగ్గరికెళ్ళి, ఇలా స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటే, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి, ప్రాఫిట్ ఎలా ఉంటుంది, ఏంటి, సో, నెగెటివ్స్ ఎలా ఉంటాయి, పాజిటివ్స్ ఎలా ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, ప్రతీది కూడా లైవ్ ప్రూఫ్‌లో వీడియో రికార్డ్ చేసి వాళ్ళతో ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చూపిస్తాను. ఓకేనా? దీంట్లో ఏది కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి. నేను డీటెయిల్‌గా వాళ్ళతోనే ఎక్స్‌ప్లెయిన్ చేయించి మన ఛానెల్‌లో వీడియో పెడతాను. సో, డెఫినిట్‌గా అప్పుడు మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను.